హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటీస్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా మన సమంత గారు ప్రొడ్యూస్ చేసిన శుభం అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అమ్మయ్య, ఫైనలీ ఒక మంచి మూవీతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ మూవీ చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ సీరియల్ లవర్స్కి అయితే చాలా బాగా నచ్చేస్తుంది. కొంతమంది ఉంటారు కదండి, నాకు తెలిసినంత వరకు ఇప్పటికీ సీరియల్ పిచ్చి చాలా మందికి అలాగే ఉంది. ఇప్పుడు మనం ఈ మూవీలో చూడబోయే దెయ్యాలు సీరియల్ దెయ్యాలన్నమాట. అవి ఎందుకు వచ్చాయి, ఫైనల్గా ఏం జరిగింది, ఇదంతా తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే షార్ట్ అండ్ స్వీట్ గా మూవీని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి, చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే ఇదిగో ఇతని పేరు అజయ్. పాపం వాళ్ళ బామ్మ గంగవ్వకి హెల్త్ బాగాలేదని ఆల్మోస్ట్ ఇంకా తను చనిపోయే స్టేజ్ కి వచ్చేస్తుంది. ఆ టైంలో చుట్టాలందరూ వచ్చేసి బంధువులు, స్నేహితులు, ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఆ బామ్మ చుట్టూ చేరి ఆల్మోస్ట్ ఇంకా తను చనిపోయే స్టేజ్ కి వచ్చేసింది కాబట్టి తులసి నీళ్ళు పోస్తూ ఉంటారు. పాపం అజయ్ ఏమో, బామ్మ లే బామ్మ, ఇంతసేపు బాగానే ఉన్నావు కదా, సడన్ గా ఇప్పుడు నీకేమైందని అంటుంటే అప్పుడే అజయ్ భార్య టీవీలో సీరియల్ ఆన్ చేస్తుంది. ఆ సీరియల్ పేరు జన్మ జన్మల బంధం. సీతా మహాలక్ష్మి ఇంకా కలవట్లేదు ఆ సీరియల్లో. ఇద్దరు వేరు వేరు రీజన్స్ వల్ల సీరియల్లో కలవకపోవడం వల్ల ఇప్పుడు అక్కడున్న వాళ్ళందరూ ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. ఎస్పెషలీ ఆ బామ్మ చనిపోయే స్టేజ్ లో కూడా సడన్ గా పైకి లేచొచ్చి, ఒరే పాపిస్టోడా, ఇంకా ఎన్ని రోజులు ఇలా డిలే చేసుకుంటూ వెళ్తావని ఆ సీరియల్ ని చూస్తూ టీవీని తిడుతూ ఉంది. మొత్తం అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఏంటి మే ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోయినా కూడా సీరియల్ ప్లే అవడంతో సీరియల్ చూడడానికి బ్రతికొచ్చిందని అనుకుంటారు. అజయ్ ఏమో ఇంకా బామ్మ నీ సీరియల్ పిచ్చికి ఒక నమస్కారం అని దండం పెట్టి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఇతనే మన మూవీలో హీరో శ్రీనివాస్. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కేబుల్ ఆపరేటర్, ఒక షో కూడా నడిపిస్తూ ఉంటాడు. ఈ షో ఎలాంటిదంటే, ఇప్పుడు ఒక పాట ప్లే చేసేసి పాట అయిపోయిన తర్వాత ఆ పాటలో ఏదైనా ఒక డీటెయిలింగ్ అడిగితే ఆడియన్స్ చెప్తే వాళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చేవాడు. ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టు అన్న ప్రోగ్రామ్తో. పాపం మనోడు సీను ఆడియన్స్కి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడంటే, హీరో పలానా సీన్లో ఏ డ్రెస్ వేసుకున్నాడు, తల దూకున్నాడా లేదా, బొట్టేం పెట్టుకుంది హీరోయిన్, ఇదంతా అడిగి ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేసి ఇంకా రీచ్ పెంచుకునేవాడు. ఇలా లైఫ్ సాగిపోతూ ఉంది. సీనుకి ఒక ఇద్దరు ఫ్రెండ్స్, ఒకరి పేరు రాము, ఇంకొకరి పేరు అంజీ రాము వీళ్ళిద్దరికి పెళ్ళైపోయింది. ఇంకొద్ది రోజుల్లో సీను కూడా పెళ్ళవబోతుంది. పెళ్లి చూపులు చూస్తూ ఉన్నారు. ఈ రోజే మన సీను పెళ్లి చూపులకి వెళ్ళిన తర్వాత అక్కడున్న వాళ్ళందరూ పెళ్లి కూతురు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే పెళ్లి కూతురు అయినటువంటి మూవీలో మన హీరోయిన్ శ్రీవల్లి జాబ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి రాగానే ఈవినింగ్ అయిపోతుంది. అమ్మ ఇంతసేపు వచ్చేది, లోపలికి వెళ్ళి రెడీ రా అంటే సీను ఏం పర్లేదంటే అమ్మాయి ఇప్పుడు చూడడానికి చక్కగానే ఉంది, నేను అమ్మాయితో పర్సనల్గా మాట్లాడాలని సీను శ్రీవల్లిని తీసుకుని అలా బాల్కనీలోకి వెళ్తాడు. సీను గురించి చెప్పాలంటే కొంచెం అమాయకుడే అండి. అంత ఈజీగా ఎవరి మీద కోపం చూపించడు, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడు. వన్ వర్డ్లో చెప్పాలంటే మన ఇంట్రోవర్ట్ కులానికి చెందినవాడు నాలాగే. అంటే శ్రీవల్లి గారు, నా గురించి మీకు అన్నీ తెలుసు, ఇంకో విషయం చెప్పాలి, నాకు బ్యాంక్లో ఒక 7 లక్షల లోన్ ఉంది అని చెప్తే శ్రీవల్లి పర్లేదండి కలిసి తీర్చేద్దామని ఒక చిన్న స్మైల్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ ఒక్క మాటతో ఎంత మంచి అమ్మాయిరా శ్రీవల్లి, 7 లక్షల అప్పు ఉందని చెప్తే కలిసి తీర్చేద్దామని చెప్పింది. చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలని వాళ్ళ అమ్మా నాన్నకి శ్రీవల్లి నచ్చకపోయినా నేను శ్రీవల్లినే చేసుకుంటానని పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసి ఫైనల్గా పెళ్లి చేసుకుంటాడు హ్యాపీగా. మూవీ స్టార్టింగ్ లో అజయ్ గురించి చెప్పాను కదా, అజయ్ వాళ్ళ బామ్మకి సీరియల్ పిచ్చి ఉంటుందని, చనిపోయే స్టేజ్ లో కూడా సీరియల్ ప్లే అవుతుందంటే వచ్చి చూస్తుందని. ఇప్పుడు అజయ్కి ఒక టీవీ ఛానల్ కూడా ఉంటుంది. కొత్తగా ఆ ఊర్లోకి డిష్ టీవీని ఇంట్రొడ్యూస్ చేస్తాడు. 999 రూపాయలకి తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్, మలయాళం, మరాఠీ, బెంగాలీ ఈ లాంగ్వేజెస్ అన్నీ చూడొచ్చు మీరు ఈ డిష్ వేసుకుంటే అని అందరికీ అవేర్నెస్ చేస్తున్నాడు ఆ డిష్ టీవీని చూపించి. ఇదంతా మన సీను చూసి వీడేంటి నా బిజినెస్కే పోటీగా వచ్చేలా ఉన్నాడు, జనాలందరూ డిష్ టీవీ వేసుకుంటే మరి నా పరిస్థితి ఏంటని ఆలోచిస్తూ అతని ఫ్రెండ్స్ రాము, అంజీని వెళ్ళి కలుస్తాడు. రాము, అంజీ వీళ్ళిద్దరూ సీనుతో, చూడు సీను, ఇంత అమాయకంగా ఉన్నావు, ఎలా బ్రతుకుతావో ఏంటో, ఒకవేళ నీ భార్యను నువ్వు కాఫీ అడగాలంటే ఏమని అడుగుతావు అని అంటే, చూడు శ్రీవల్లి నాకు కాఫీ తాగాలనుంది, ఒక కాఫీ పెట్టివు బంగారం అని అడుగుతా అని చెప్తాడు. చిచి వాళ్ళ దగ్గర ఏంట్రా నువ్వు తగ్గడం, మేము ఎలా అడుగుతామో తెలుసా, నేనైతే కాఫీ కూడా అడగను, కేవలం చెయ్యి మాత్రమే పెడతాను, కాఫీ కప్ నా చేతిలోకి వచ్చేస్తుంది. వీడేమో వాడి భార్యని టీవీ చూసుకుంటూ కాఫీ అని అంటే చాలు భయపడుతూ పరిగెత్తుకుంటూ వచ్చి చేతిలోకి చెల్లిపోతుంది. ఇలా ఉండాలిరా పెళ్ళామంటే. అయినా పెళ్ళాం ముందు నువ్వు తగ్గడం ఏంట్రా, ఇప్పుడు నువ్వు కనుక బంగారం, బుజ్జి, చిట్టి ఇలా అన్నావంటే మళ్ళీ నీ నెత్తి మీద ఎక్కి కూర్చుంటుంది, మళ్ళీ నువ్వే ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటావు. నా మాటిను,
మా అలాగుండు, పెళ్ళం నువ్వు చెప్పిందల్లా వింటుంది, ఆల్ఫా మెన్స్ అంతా అలాగే ఉంటారా, కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్తారు. సరే మామ నేను అలాగే ఉంటానని సీను వాళ్ళు చెప్పిన దానికల్లా ఓకే చెప్తాడు. ఆ తర్వాత పెళ్ళి అయిపోయింది కాబట్టి ఆ రోజు రాత్రి సీనుకి శ్రీవల్లికి మొదటి రాత్రి. శ్రీవల్లి చదివిన అమ్మాయి, కొంచెం మెచ్యూర్గా ఉన్న అమ్మాయి కాబట్టి సీను శ్రీవల్లి దగ్గర ఫ్రెండ్లీగా ఉండాలనుకుని శ్రీవల్లితో మాట్లాడుతూ ఉంటే శ్రీవల్లి ఏమో మీ అమ్మ నాతో వచ్చేటప్పుడు ఒక విషయం చెప్పి పంపించింది, మా వాడికి ఏం తెలియదు అన్నీ నువ్వే చూసుకోవాలని చెప్పింది, నిజమేనా అండి అంటే చచ్చా మా అమ్మ నాన్నకి నా గురించి ఏం తెలియదు, నా గురించి ఏవేవో వాళ్ళకి నచ్చినట్టు అందరికీ చెప్తూ ఉంటారు, నేనేం అంత మొరటోను కాదు, చూస్తావు కదా నేనేంటో అని అంటూ ఉంటే శ్రీవల్లి సడన్గా 9 గంటలు అవుతుంది. సడన్గా శ్రీవల్లి టీవీ రిమోట్ ఎత్తుకుని టీవీ ముందు కూర్చొని 9 గంటలకి జన్మ జన్మల బంధం అనే సీరియల్ చూస్తుంది. అందులో ఉన్న సీతా మహాలక్ష్మి ఎప్పటికైనా కలుస్తారు అన్న ఆశతో ఏం మాట్లాడకుండా సీరియల్నే చూస్తూ ఉండడంతో సీనుకి ఏం శ్రీవల్లి ఇక్కడ జరుగుతున్నదేంటి, నువ్వు చేస్తున్నదేంటి, ఈరోజు మన ఫస్ట్ నైట్ కొంచెమైనా బుద్ధుందా నీకు, ఈ టైంలో సీరియల్ ఏంటి అని అంటే శ్రీవల్లి ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉంటుంది. మొత్తం ఎపిసోడ్ అంతా అయ్యేంత వరకు చూస్తూ ఉంటావా ఏంటి అని శ్రీను అలాగే నిద్రపోతాడు. మార్నింగ్ లేవగానే శ్రీవల్లి సీను దగ్గరకు వచ్చి ఏంటండి నైట్ అంత త్వరగా పడుకునేశారు అని చెప్పి, నాకు ఆఫీస్ టైం అయింది అర్జెంట్గా నాకు కూడా ఒక దోశ చేసి పెట్టండి అత్తయ్య అని సీను వాళ్ళ అమ్మతో చెప్పి దోశ తిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సీను వాళ్ళ అమ్మకేమో నేను చేసి పెట్టిన దోశని శ్రీవల్లి తినడమేంట్రా, నాకే కదా శ్రీవల్లి చేసి పెట్టాలి, ఇంట్లో పనులన్నీ కూడా శ్రీవల్లినే కదా చేయాలి, ఇప్పుడేంటి ఇలా చేస్తుందని పైకి శ్రీవల్లిని తిట్టకపోయినా సీను మీద కోపం చూపిస్తున్నారు. అక్కడ నుంచి శ్రీవల్లిని సీను డ్రాప్ చేయడానికి వెళ్తాడు ఆఫీస్ దగ్గరికి. వెళ్తూ వెళ్తూ దారి మధ్యలో అజయ్ వాళ్ళ షాప్ కనిపించడంతో వెళ్ళి అజయ్తో చూడు నా షాప్కి ఎదురుగా ఎందుకు బోర్డు పెట్టావు నువ్వు, అది కూడా ఏరో మార్క్ కనిపించేలా, ఇది చాలా తప్పు అని అంటే నేనేం చేయలేదే, అయినా నేను చేసింది తప్పేం కాదు కదా, నీ వ్యాపారం నీది నా వ్యాపారం నాది, అయినా నీ షాప్ వైపు యారో మార్క్ చూపించినంత మాత్రాన నీ ఛానల్స్ని ఎవరు వేసుకోరు కదా అంటే శ్రీవల్లి కోపం వచ్చి అజయ్కి ధమ్కి ఇచ్చి నేను ఈవినింగ్ వచ్చేసరికల్లా అక్కడ బ్యానర్ ఉండకూడదు, ఉంటే నీకు మామూలుగా ఉండదు చెప్తున్నా అని వార్నింగ్ ఇచ్చి మాస్గా అక్కడ నుంచి వస్తే ఏంటండి మీరు ఇంత వైలెంట్గా ఉన్నారు, పెళ్ళికి ముందు ఇదంతా చెప్పలేదేంటి అంటే చెప్తే చేసుకుంటారా ఏంటి, అయినా వాడితో అలా మాట్లాడడమే కరెక్ట్ అని చెప్తుంది. ఆ తర్వాత శ్రీవల్లి సీనుతో నేను స్కూల్లో చాలా బాగా పాటలు పాడేదాన్ని, నాకు ఎప్పుడు సెకండ్ ప్రైజే వచ్చేది, ఫస్ట్ ప్రైజ్ ప్రిన్సిపల్ కూతురుకు వచ్చేది రికమెండేషన్ వల్ల అని చెప్తే అవునా అంత బాగా సాంగ్ పాడతావా, ఒకసారి నా కోసం పాట పాడవానంటే ఇప్పుడు కాదు నైట్ పాడతానని ఆ రోజు రాత్రి వరకు సీను వెయిట్ చేసేలా చేస్తుంది. ఫైనల్గా ఆ రోజు రాత్రి శ్రీవల్లి సీనుతో ఏమండి నేను పాట పాడతానని చెప్పాను కదా, సాంగ్ పాడతానని అలా రాగం తీసుకునేసరికి 9 గంటలు అవుతుంది. జన్మ జన్మల బంధం సీరియల్ వచ్చేస్తుంది. శ్రీవల్లి రిమైండ్ పట్టుకుని ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా సీరియల్ని చూస్తూ ఉంటుంది. సీరియల్ లోపల ఉన్న సీతా మహాలక్ష్మి ఇంకా కలవలేదని, ఏంటి నువ్వేం చేస్తున్నావు నీకు కొంచెమైనా అర్థమవుతుందా, అయినా సీరియల్ ఏంటి అని ఆఫ్ చేయడానికి వెళ్తే శ్రీవల్లి వినిపించుకోకుండా మళ్ళీ ఆన్ చేస్తుంది. కనీసం సీనుని పట్టించుకోదు అండ్ కొంచెం విచిత్రంగా బిహేవ్ చేస్తుంది. తన చూపులు మొత్తం సీరియల్ మీదే ఉంటుంది. సీనుకు భయమేసి శ్రీవల్లి నేను టీవీ పగలగొడతా చెప్తున్నా ఒకసారి నా వైపు చూడు అని అంటే అలా మంచాన్ని గట్టిగా అరుస్తూ పక్కకు నట్టేస్తుంది. ఇంత బరువైన మంచాన్ని ఒక్క చేతితో నట్టేసిందా ఏంటిది అని సీను భయపడిపోతాడు శ్రీవల్లిని చూసి. వెంటనే భయపడిపోయి నెక్స్ట్ డే సీను వాళ్ళ ఫ్రెండ్ రాము దగ్గర సరిగ్గా 9 గంటలు అవగానే నా భార్య విచిత్రంగా బిహేవ్ చేస్తుంది, సీరియల్ చూడడానికి వెళ్ళిపోతుంది, మనం ఏం మాట్లాడినా కూడా తిరిగి మనతో కోపం చూస్తుందనంటే రాము కూడా నా భార్యకి సేమ్ ప్రాబ్లం అని చెప్తాడు. ఆ తర్వాత అంజి ఏంట్రా మీ ఇద్దరు భార్యలకి సేమ్ ప్రాబ్లమా, అయితే నా భార్య కూడా ఉండాలి కదా, మన ఊర్లోనే కదా నా భార్య కూడా ఉంది, కొంపదీసి వాళ్ళకి ఏమైనా దెయ్యం గేమ్ పట్టిందా ఏంటి, మీరు చెప్తున్నదంతా కొంచెమైనా నమ్మశక్యంగా ఉందా అంటే సరేరా నువ్వు నైట్ 9 గంటలకి నీ భార్య దగ్గరికి వెళ్ళి టీ అడుగు అప్పుడు ఇస్తుందేమో చూద్దామని అంటే ఆ రోజు రాత్రి అంజి వాళ్ళ భార్యని ఆల్మోస్ట్ ఇంకా 9-10 అలాంటి టైంలో టీ కావాలని చేయి పెడతాడు. కానీ వాళ్ళ భార్య టీ తెచ్చేయదు. వెళ్ళి చూస్తే అలా సీరియల్ చూస్తూ ఉంటుంది టీవీ కత్తుకుపోయి, అది కూడా విచిత్రమైన ఎక్స్ప్రెషన్స్తో. ఎలాగైనా సీరియల్ లోపల ఉన్న సీతా మహాలక్ష్మి కలవాలని, నేను వాళ్ళలాగా కాదు నా భార్యని కంట్రోల్ చేసుకోవడం నాకు చాలా బాగా తెలుసని తన భార్యని వెళ్ళి కొట్టడానికి ప్రయత్నిస్తే మళ్ళీ తిరిగి అంజి మీద అటాక్ చేస్తుంది. దీంతో వీళ్ళకి తెలిసి వచ్చేది ఏంటంటే సీను వాళ్ళ భార్యకి, రాము వాళ్ళ భార్యకి, అంజి వాళ్ళ భార్యకి, వీళ్ళు ముగ్గురితో పాటు ఊర్లో ఉన్న అందరి భార్యలకి సేమ్ ప్రాబ్లం.
రాత్రి 9 గంటలు అయితే వాళ్ళ అందరి శరీరాల్లోకి ఆత్మలు ప్రవేశిస్తున్నాయి. అది కూడా సీరియల్ పిచ్చున్న ఆత్మలు. అందుకే సీరియల్ చూడడానికి అంతలా పరితపిస్తుంటాయి అవి. ఊర్లో ఉన్న వాళ్ళందరికీ సేమ్ ప్రాబ్లం కావడంతో ఎలాగైనా ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ కనుక్కొని ఆ ఆత్మల్ని ఊర్లో నుంచే తరిమేయాలని ముగ్గురు కలిసి ఒక ఫిమేల్ స్వామీజీ దగ్గరికి వెళ్తారు. సారీ, స్వామీజీ కాదు, మంత్రగత్తె. ఈ క్యారెక్టర్నే మన సమంత గారు ప్లే చేశారు. మంత్రగత్తె దగ్గరికి సీను, రాము, అంజీ వీళ్ళు ముగ్గురు వెళ్ళి మా ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పండి అని అంటే, సమస్యని సమస్య అని ఎందుకు అంటారంటే అది సమస్య కాబట్టి. మీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది, మీ భార్యలే కదా, 9 గంటల సీరియల్ దెయ్యమే కదా, ఎలాగైనా మీ ప్రాబ్లంకి సొల్యూషన్ నేను చెప్తానని కొంచెం కన్నింగ్ లుక్స్ ఇచ్చి, ఇందులో ఎవరికైతే సీరియల్ పిచ్చి దెయ్యం వచ్చి పడుతుందో వాళ్ళ వెంట్రుకలు తీసివేయండి, ఆ దెయ్యం దాంతో వెళ్ళిపోతుంది అని చెప్తుంది ఆ మంత్రగత్తె. ఎలాగైనా ఆ మంత్రగత్తె చెప్పిన దాని ప్రకారం భార్యల వెంట్రుకలను తీసి అందులో వేస్తే ఆ దెయ్యం వెళ్ళిపోతుందని అంజీ, రాము, సీను వీళ్ళు ముగ్గురు వాళ్ళ భార్యల వెంట్రుకలు తీయడానికి చాలా ప్రయత్నిస్తారు. ఎలాగోలాగా కష్టపడి వెంట్రుకను తీసి ఆ బాటిల్లో వేసినా కూడా ఏం ప్రయోజనం ఉండదు. అయితే కొంతసేపటికి మొత్తం పొగ, ఎక్కడైతే వాళ్ళు బాటిల్లో ఆ వెంట్రుకలు వేసింటారు మొత్తం పొగతో చుట్టుముట్టేస్తుంది. వాళ్ళ భార్యలు వచ్చి అటాక్ చేస్తున్నారు వీళ్ళ మీద. ఫిజికల్గా అయితే ఏ అటాక్స్ చేయరు, భయపెట్టడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే వయసు అయిపోయిన బామ్మ దెయ్యాలి కదా, పాపం అవి పెద్దగా ఫిజికల్గా ఏమి అటాక్ చేయదు, జస్ట్ భయపెడుతుంది అంతే. ఆ తర్వాత నెక్స్ట్ డే వీళ్ళ ముగ్గురికి తెలిసి వచ్చేది ఏంటంటే, ఈ రోజే జన్మల బంధం సీరియల్ లాస్ట్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్తో టీవీలో లోపల ఉన్న సీతా మహాలక్ష్మి ఇద్దరు కలిసిపోతారని తెలుస్తుంది. అమ్మయ్య, ఫైనల్గా వాళ్ళిద్దరూ కలిసిపోతే ఈ ఆత్మలన్నీ మాయమైపోతాయి. ఈ లాస్ట్ ఎపిసోడ్ అవ్వగానే మా భార్యల్ని మేము కాపాడుకోవచ్చని ఆ రోజు రాత్రి ఎంతో ఎగ్జైట్మెంట్తో ఆ దెయ్యాల కంటే వీళ్ళే ఒక 5 నిమిషాలు ముందే వెళ్ళి వీళ్ళు టీవీ ముందు కూర్చుంటారు. కానీ ఆ రోజు విచిత్రంగా ఏం జరుగుతుందంటే, జన్మల బంధం ఈ కథ ఇంతటితోనే ఆగదు, సీరియల్ ఇంకా కొనసాగుతుంది, వీళ్ళిద్దరూ ఇప్పట్లో కలవరు అని ఒక ఎండింగ్ వస్తుంది. హీరోకి తలకి బలమైన గాయం అవడంతో గతం మర్చిపోతాడు, హీరోయిన్ని గుర్తుపట్టలేకపోతాడు, ఎవరు నువ్వు అని అంటాడు. దీంతో ఇంకా ఫ్రస్ట్రేట్ అయిపోయే దెయ్యాలన్నీ. దాంతో మళ్ళీ ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళు ముగ్గురు కలిసి మంత్రగత్తె దగ్గరికి వెళ్తారు. మంత్రగత్తె వీళ్ళందరిని చూసి వీళ్ళిద్దరూ పోయే ఛాన్సెస్ ఉందని రాముని, అంజిని చూసి చెప్తుంది. దెయ్యాలకి ఏం కావాలి, సీరియల్ కావాలి, చచ్చినా చూడాల్సిందే, ఆ సీరియల్ లేకుండా చేస్తే ఆ దెయ్యాలు వెళ్ళిపోతాయి, ఫస్ట్ ఆ సీరియల్ ఎండ్ అయ్యేలా చూడండి, అది ఎలా అని నేను చెప్పను, మీరే తెలుసుకోవాలి అని చెప్తుంది. నైట్ టైంలో సీను పడుకుని ఉంటే తన పక్కనున్న భార్య శ్రీవల్లి సడన్ గా వాళ్ళ బామ్మలాగా కనిపించి, నాన్న సీను సీరియల్ పెట్టరా అని తెల్ల కళ్ళుతో భయంకరంగా కనిపిస్తుంది. సీను భయపడిపోతాడు. శ్రీవల్లి శ్రీను దగ్గరకు వచ్చి, ఏంటండి చాలా రోజుల నుంచి సరిగా నాతో మాట్లాడట్లేదు, ఏదో దాస్తున్నట్టు అనిపిస్తుంది అని అంటే, చచా అలా ఏం లేదు, చిన్న వర్క్ ప్రెజర్ అంతే, అదే మనకి ఆపోజిట్గా ఆ అజయ్ గారు ఛానల్ పెట్టేశాడు కదా డిష్ టీవీ, అందువల్లనే అలా ఉన్నానని చెప్తే శ్రీవల్లి, నమ్మదు, మీరు ఏదో నా దగ్గర దాస్తున్నారు, నాతో చెప్పండి ఏంటి ప్రాబ్లం, ఇంట్లో వాళ్ళు కూడా అలాగే ఉన్నారు, నాతో ఎవరు సరిగ్గా ఉండట్లేదు అని అంటుంది. చూడు శ్రీవల్లి, నీకేం కాలేదు, బాగానే ఉన్నావు అని అంటే శ్రీవల్లి నమ్మదు. ఆ తర్వాత సీను, సరే అయిందేదో అయిపోయింది, నిజం చెప్పేద్దామని ఈ మంచం ఒకసారి కదిలించంటే, నేను దీన్ని కదిలించడానికి అవుతుందా, ఎంత బరువు ఉందో తెలుసా అంటే, ఇదే మంచాన్ని నువ్వు నైట్ 9 గంటలు అయితే ఈజీగా కదిలించగలవు, 9 గంటలు అవుతే నీలోకి ఒక ఆత్మ ప్రవేశిస్తుంది, నీకే తెలియకుండా నువ్వు విచిత్రంగా బిహేవ్ చేసి సీరియల్ని చూస్తూ వాళ్ళిద్దరూ లోపల హీరోయిన్లు కలవాలనుకుంటున్నావు, ఇది నీకే కాదు ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళందరికీ సేమ్ ప్రాబ్లం, అందరి ఆడవాళ్ళలోకి బామ్మలు ఆత్మ రూపంలో వచ్చి సీరియల్ చూస్తున్నాయి అని చెప్తాడు. ఏం కాదు, నేను కాపాడుకుంటానని శ్రీవల్లిని హగ్ చేసుకుంటే సడన్ గా దెయ్యం శ్రీవల్లిలోకి వచ్చి శ్రీను మీద అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ సీరియల్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి సీరియల్ చూడడానికి వెళ్తుంది. సీరియల్ అయిపోయిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది, నేను అక్కడ ఉండాల్సిన ఆమె ఇక్కడ ఎందుకు వచ్చానని, నాలో ఏదో జరుగుతుందని శ్రీవల్లికి అర్థమయ్యి మిగతా వాళ్ళతో డిస్కస్ చేస్తుంది, రాము వాళ్ళ భార్యతో, అంజీ వాళ్ళ భార్యతో. వీళ్ళు ముగ్గురు కూడా ఫ్రెండ్స్ అయిపోతారు. అలాగే కొన్ని రోజులు వీళ్ళు ఏం చేయాలో తెలియక భయంతో ఉంటుంటారు. ఒకరోజు సీరియల్లో హీరోయిన్ని చంపేయాలన్న కోపంతో చంపడానికి ప్లాన్ చేస్తూ ఉంటే హీరోయిన్ వెనకాలన్న ఎమోషన్స్ ని ఈ దెయ్యాలు అర్థం చేసుకుని ఫ్రస్ట్రేటెడ్ అయిపోతాయి, హీరో మీద కోపంతో ఊగిపోతాయి. ఆ తర్వాత ఒకరోజు సీరియల్లో యాక్ట్ చేస్తున్న యాక్టర్ హీరో ఇంటర్వ్యూ ఇస్తాడు ఒక ఛానల్కి. లైవ్లో కాల్ చేసే స్పెషలిస్ట్ని కూడా కల్పిస్తాడు. దాంతో సీను వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ హీరోకి ఫోన్ చేసి, చూడండి
ఇప్పుడే సీరియల్ని ఆపేయాలి, ఇది మా డిమాండ్. ఇలాంటి సీరియళ్ళ వల్ల ఆడవాళ్ళు నష్టపోతూ ఉన్నారు, దయచేసి హీరోయిన్ని ఏం చేయకండి, మీరు స్క్రిప్ట్ని మార్చండి అంటే హీరో కోపం వచ్చి మా సీరియల్ మా ఇష్టం, మేము ఏదైనా చేసుకోవచ్చు, సీతా మహాలక్ష్మిని కావాలంటే నేను చంపనైనా చంపుతాను, నేను ఎలాగైనా రాసుకుంటాను, ఇది నా కథ అని ఫ్రస్ట్రేట్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇంటర్వ్యూ మధ్యలోనే లేచి. ఆ తర్వాత సీను వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎలాగైనా ఈ సీరియల్కి ఒక ఎండింగ్ మనమే తీయాలి, మనమే కొంతమంది యాక్టర్స్ని పెట్టి మనమే సీరియల్ షూట్ చేసి ఆ టైంకి సీరియల్ వచ్చేలా చేసి ఆ దెయ్యాలని సాటిస్ఫై చేసి ఫైనల్గా ఒక శుభం కార్డ్ పెట్టి ఇక నుంచి వెళ్ళగొట్టేలా చేయాలి. నాకు తెలిసిన ఒక మంచి ఆర్టిస్ట్ ఉన్నారని కొంతమంది ఆర్టిస్టులను పిలిపించి వీళ్ళు స్క్రిప్ట్ ప్రకారం సీరియల్ని వీళ్ళే తీస్తారు అదే ఊర్లోనే. అంటే ఎలాగైనా వీళ్ళే నిజమైన హీరో హీరోయిన్లని దెయ్యాలని నమ్మించడం కోసం వీళ్ళే సీరియల్ని తీస్తారు. ఎలాగో బామ్మ దెయ్యాలే కాబట్టి మన సీరియల్ ప్లే అయ్యే టైంకి వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ ఉండదు కాబట్టి ఆ సీరియల్ని కట్ చేసేసి ఇప్పుడు వీళ్ళు షూట్ చేసి తీసిన సీరియల్ని ప్లే చేస్తాడు. మొదట్లో దయ్యాలు హీరోని చూసి వీడు అతను కాదే అని కన్ఫ్యూజ్ అయినా ఎలాగోలాగా మేనేజ్ చేసేస్తారు, వాళ్ళే నిజమైన హీరో హీరోయిన్లనే. సీతా మహాలక్ష్మి ఉద్యోగం చేయడం హీరోకి నచ్చదు, ఎన్నిసార్లు చెప్పినా కూడా ఉద్యోగం చేస్తూ ఉండడంతో హీరో సీతా మహాలక్ష్మితో కోపంతో ఉంటాడు, అసహించుకుంటూ ఉంటాడు. ఇప్పుడు వీళ్ళు స్క్రిప్ట్లో ఏం చేంజ్ చేస్తారంటే హీరోయిన్ సీతా మహాలక్ష్మి ఉద్యోగం మానేసినట్టు హీరో కోసం అని చూపిస్తారు, కానీ బామ్మ దెయ్యాలు సాటిస్ఫై అవ్వవు. వాడి కోసం మా సీతమహాలక్ష్మి ఉద్యోగం మానుకోవాలా, అలా జరగకూడదని తిరిగి టీవీ మీద సీరియల్ మీద అటాక్ చేయడానికి వెళ్తారు. అలా బామ్మ దెయ్యాలు మేఘాల్లో తేలిపోతూ ఉంటాయి. దాంతో నెక్స్ట్ డే సీను వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈసారి వాళ్ళ భార్యలనే సొల్యూషన్ అడుగుతారు, మీరు కూడా ఆడవాళ్లే కదా, వాళ్ళిద్దరూ ఎలా కలిస్తే మీరు సాటిస్ఫై అవుతారో చెప్పండి, మనం అలాగే తీద్దాం అని చెప్తారు. హీరో హాస్పిటల్ బిల్ని హీరోయినే వచ్చి పే చేసేటట్టు. దాంతో హీరో హాస్పిటల్ వాళ్ళతో నా బిల్ నేను పే చేసుకోగలను, నాకు ఎవరు దయాదాక్షిణాలు అవసరం లేదు, నేను నా సొంత డబ్బులతోనే బ్రతుకుతానని యుగో చూపించడంతో ఆ తర్వాత ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరిని కలిపేయాలి అని కొన్ని సీన్స్ షూట్ చేసి ఆ రోజు రాత్రి టెలికాస్ట్ చేసే సమయంలో సడన్గా డిష్ రాకుండా అయిపోతుంది, మొత్తం చుక్కలే. టీవీ రాకుండా చేసింది ఎవరో కాదు అజయ్ సీను మీద కోపంతో వాళ్ళు ఫేక్గా సీరియల్ తీసి అందరికీ చూపిస్తున్నారని, అందరూ వాళ్ళ డిష్నే వాడుతున్నారని కట్ చేసేసి ఉంటాడు. సీను వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అజయ్ మీద ఫుల్ కోపంతో వచ్చి ఏంట్రా నువ్వు చేసిన పని అని, ఇంకా లాభం లేదని ఊర్లో ఉన్న టీవీలన్నిటినీ ఒక చోట తీసుకొచ్చి పెద్ద స్పీకర్ పెట్టి అందులో వాళ్ళు షూట్ చేసిన సీరియల్ని ప్లే చేస్తారు. జన్మ జన్మల బంధం అని సీరియల్ థీమ్ సాంగ్ రాగానే లోపల ఉన్న దెయ్యాలన్నీ ఎంతో ఆనందంతో సంతోషంతో హీరో హీరోయిన్లు కలిసిపోతారని టీవీ చూడడానికి వస్తారు. వాళ్ళు షూట్ చేసిన సీరియల్ ని చూస్తూ ఉంటారు. అందులో డాక్టర్ హీరో దగ్గరకు వచ్చి, సార్ మీకు తలకి బలమైన గాయం తగలడం వల్ల మీరు గతం మర్చిపోయారు, మీకు గతంలో హీరోయిన్ ఎంతో సేవలు చేసింది, అయితే మీ బ్లడ్ గ్రూప్ బయట ఎక్కడా దొరకలేదు, కానీ మీ భార్య తన కెపాసిటీకి మించి మీకు బ్లడ్ ఇచ్చి మిమ్మల్ని ప్రాణాలతో కాపాడింది. అతని క్యారెక్టర్ పేరు టీవీలో రాజాబాబు. చూడండి రాజాబాబు గారు, సీతామహాలక్ష్మి మీ శత్రువు కాదు, మీ ప్రాణాలను మళ్ళీ మీకు తిరిగి ఇచ్చిన దేవత రాజాబాబు. అలాంటి అమ్మాయిని మీరు అపార్థం చేసుకుంటున్నారు, ఉద్యోగం చేయొద్దంటున్నారు, మీకు కొంచెమైనా మనసుందా అని డాక్టర్ రాజాబాబుతో అంటాడు. దాంతో రాజాబాబు తన కోసం సీతామహాలక్ష్మి చేసిన పనులన్నీ గుర్తు తెచ్చుకొని, సీతామహాలక్ష్మి నేను ఇన్ని రోజులు నిన్ను అపార్థం చేసుకున్నాను, ఇక నుంచి నువ్వు జాబ్ మానేయాల్సిన అవసరం లేదు, జాబ్ చేసుకో, నేను నిన్ను బాగా చూసుకుంటాను, ఐ లవ్ యూ అని గట్టిగా హగ్ చేసుకుంటారు. దెబ్బకి సీతామహాలక్ష్మి రాజాబాబు వీళ్ళిద్దరూ కలిసిపోతారు. దెయ్యాలంతా ఫుల్ సాటిస్ఫైడ్. శుభం కార్డ్ సీరియల్లో పడంగానే దెయ్యాలంతా ఫుల్ హ్యాపీ. దీని ద్వారా సీనుకి వాళ్ళ ఫ్రెండ్స్కి అర్థమయ్యేది ఏంటంటే ఆడవాళ్ళంటేనే మనం కొంచెం చులకనగా చూస్తాము, జాబ్ చేయడానికి కూడా మనం సపోర్ట్ చేయము, మనం చేసే పనిలో సలహాలు ఇస్తే మనం అస్సలు తీసుకోము, అండ్ వాళ్ళకి ఏం తెలీదు మొత్తం మనకే తెలుసు అనే భ్రమలో బ్రతుకుతూ ఉన్నాము. భార్య భర్తలంటే భార్యకి భర్త, భర్తకు భార్య సపోర్టివ్గా ఇద్దరు ఏ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నా కూడా ఒకరితో ఒకరు డిస్కస్ చేసుకుని లైఫ్ని ముందుకు కొనసాగించాలి. అంతేగాని ఇలా మనస్పర్ధలతో జాబ్ చేస్తానన్నా కూడా వద్దు, నువ్వు ఇంట్లోనే పిల్లలను చూసుకొని భోజనం చేయి చాలు, బయట విషయాలన్నీ మీకెందుకని చెప్పడం మానేయాలి అని అనుకుంటారు. ఇంతకుముందు వీళ్ళందరూ వాళ్ళ భార్యలతో అలాగే ఉంటారు, దీనివల్ల చేంజ్ అవుతారు. అజయ్ కూడా అతను చేసిన తప్పును రియలైజ్ అయ్యి వచ్చి సీనుకి సారీ చెప్తాడు. సీను వాళ్ళ భార్యని సీను అర్థం చేసుకుని
తన సలహాలను కూడా తన ఛానల్లో ఇంప్లిమెంట్ అయ్యేలా చూసుకుంటాడు. రాము అంజీ వాళ్ళు కూడా వాళ్ళ భార్యలకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు చేసే పనుల్లో ఈవెన్ వంట పనుల్లో కూడా హెల్ప్ చేస్తారు. చివరిగా అజయ్ వాళ్ళ బామ్మ గంగవ్వ చనిపోయిన తర్వాత కొన్ని రోజులకి అజయ్ వాళ్ళ భార్య శరీరంలోకి ఆవహిస్తుంది. ఇంతటితో మూవీ ఎండ్ అయిపోతుంది. మేబీ నెక్స్ట్ పార్ట్ ఉండొచ్చేమో, లేదా చివర్లో ఒక చిన్న ట్విస్ట్ లాగా ఒక హై ఉండడానికి పెట్టారేమో. మూవీ మొత్తం చూసిన తర్వాత ఈ మూవీపై మీ జెన్యూన్ ఒపీనియన్ ఏమి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. చాలా మంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. మీకు గనక నా ఎఫర్ట్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి మూవీతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.